మగవారిలో వీర్యకణాల కౌంట్ తగ్గింది అనడానికి 5 మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. ఫస్ట్ వచ్చేసి జనరల్ థింగ్ ఏంటి అంటే హ్యాబిట్స్. ఎక్సెసివ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల కూడా వీర్యకణాల కౌంట్ అనేది తగ్గుతుంది. సో నార్మల్గా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఎఫెక్ట్ అనేది ఎందుకు కనబడుతుంది అన్నట్టుగా మనం చూస్తే, స్మోక్లో అనేది వేరియస్ కెమికల్స్ అనేవి ఉంటాయి. సో అవి ఎలా అంటే వీర్యకణాలలో ఉండే జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దానివల్ల ఈ స్మోక్లో ఉన్న ప్రోడక్ట్స్ వల్ల వీర్యకణాలు డ్యామేజ్ అనేది అవుతాయన్నమాట. అలా మీకు డెడ్ స్పర్మ్స్ క్వాంటిటీ అనేది ఎక్కువగా అవుతుంది. తర్వాత మార్ఫాలజీకి వచ్చేస్తే స్పర్మ్ స్ట్రక్చర్ అనేది కూడా ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా మనం చూస్తుంటాము. ఆల్కహాల్ అనేది కూడా సిమిలర్ ఎఫెక్ట్సే అనేది చూపిస్తాయి అండి. సో ఎప్పుడైనా కానీ మీరు ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్నప్పుడు మినిమం ఒక 3 months డ్యూరేషన్లో అయినా కానీ ఈ హ్యాబిట్స్ అనేది తగ్గించుకోవడం అనేది బెటర్. ఇప్పుడు మీకు ఎక్కువగా అలవాట్లు అనేవి ఉన్నాయి అంటే కట్ డౌన్ అనేది చేయాలి. అంటే ఒక్కసారి కంప్లీట్గా ఒక రోజు అనేది స్టాప్ చేయడానికి వీలు పడదు. బట్ చూసుకొని నిదానంగా అది కంప్లీట్గా తగ్గేలాగా చూసుకోండి. 3 months డ్యూరేషన్ అన్నట్టుగా ఎందుకు చెప్తున్నాం ఇక్కడ? ఎందుకు అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అవ్వడానికి, అంటే లోపల స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మనకి ఎజాక్యులేట్లో బయటికి అనేది రావడానికి ఇట్ టేక్స్ 72 days. సో ఈ 72 days అనేది అంటే మీరు కన్సెప్షన్ అనేది ఒక నెలలో ప్లాన్ చేస్తున్నారంటే అట్లీస్ట్ ఒక 2.5 months అయినా కానీ ముందు మీరు ప్రాపర్గా మీ డైట్, తర్వాత మీ హ్యాబిట్స్ అనేది చూసుకోవాల్సిన అవసరము అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాజ్ అనేది ఏంటి? ఆక్యుపేషన్. అంటే ఉద్యోగరీత్యా మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారు అనేది చూసుకోవాలి. మనము దీంట్లో డిస్కస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇప్పుడు అగ్రికల్చర్ అంటే పొలాలలో పని అనేది చేస్తుంటారు. అక్కడ వాళ్ళు మందులు అనేది కొడుతుంటారు. పెస్టిసైడ్స్కి, ఇన్సెక్టిసైడ్స్కి వాళ్ళకి ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. సో ఆ మందులు కొట్టినప్పుడు అవి కూడా మనం పీల్చినప్పుడు లోపల ఉండే వీర్యకణాలు అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ పెయింటర్స్. సో వాళ్ళు పెయింట్స్ అనేది చేసినప్పుడు కూడా ఎక్కువగా ఆ కెమికల్స్ అనేది ఇన్హేల్ చేస్తుంటారు. తర్వాత డ్రైవింగ్. మనము ఎక్కువగా గ్యాప్ అనేది తీసుకోకుండా కంటిన్యూస్గా డ్రైవ్ అనేది చేస్తున్న వాళ్ళకు కూడా కౌంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు? వాళ్ళు కంటిన్యూస్గా కూర్చొని ఉండడం వల్ల హీట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా అవుతుంది. హీట్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల లోకల్ కాజెస్ లైక్ వారికోసీల్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ దీంట్లో అడిగినప్పుడు చాలామంది పేషెంట్స్ ఏమంటారంటే, మరి మేము ఉద్యోగం ఏమైనా చేంజ్ చేసుకోవాలా అన్నట్టుగా అడుగుతారు. సో ఉద్యోగం చేంజ్ చేసుకోవడము అనేది అంత ఈజీ విషయం అనేది కాదు. బట్ మనము చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు పొలాలలో పని చేస్తున్నారు, మందులు కొడుతున్నారు అంటే మీకు పై నుంచి కింది వరకు ప్రతి ఒక్క పార్ట్ కవర్ అయ్యేలాగా ఒక వైట్ క్లాత్ అన్నా కానీ ర్యాప్ చేసుకోండి, అంటే చుట్టుకోండి. అండ్ కళ్ళకి ఒక స్పెక్స్ అన్నా ఏమన్నా కానీ పెట్టుకునేలాగా చూసుకోండి. ఇలా కంప్లీట్గా మీకు పైనుంచి కింది వరకు ప్రొటెక్షన్ అనేది ఉండేలాగా చూసుకోండి. తర్వాత పెయింటింగ్ చేసినప్పుడు కూడా అంతే. మీరు ఎక్కువగా లోపలికి ఆ కెమికల్స్ అనేది ఇన్హేల్ చేయకుండా మాస్క్ ఇలాంటివన్నీ వాడుకోండి. అండ్ డ్రైవింగ్ ఇలాంటివి చేస్తున్నప్పుడు మీరు మధ్యలో బ్రేక్స్ తీసుకునేలాగా చూసుకోండి. సో ఇలా మీకు కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల డెఫినెట్గా డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తాయండి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అంటే ఇన్ఫెక్షన్స్. జనరల్గా చాలామందికి మనము వీర్యకణాల టెస్ట్ అనేది చేసినప్పుడు వాళ్ళ కౌంట్ అనేది తక్కువగా కనబడవచ్చు. అండ్ అలాంటి కేసెస్లో మనము ఇంకా కంప్లీట్గా ఎగ్జామినేషన్ అనేది చేసినప్పుడు పస్సెల్స్ ఎక్కువగా ఉన్నాయి అని మనం ఏమన్నా కానీ ఆ వీర్యకణాల టెస్ట్లో చూసాము అంటే ఈ సెమెన్లో ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. సెమెన్లో ఇన్ఫెక్షన్ ఉంది అంటే కూడా కౌంట్లో మనకి డిఫరెన్సెస్ అనేవి కనపడతాయి. సో ఇలా డిఫరెన్సెస్ అనేవి కనపడ్డాయి, సెమెన్లో ఇన్ఫెక్షన్ ఉందంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆ సెమెన్ అనేది కల్చర్కి పంపించాలి. ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉంది అనేది మనకి దానిలో తెలిసింది అంటే దానికి తగ్గట్టుగా మీరు మందులు అనేది వాడుకున్నారంటే ఆ ఇన్ఫెక్షన్ రిజాల్వ్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ మనము సెమెన్ అనాలిసిస్ కౌంట్ అనేది చేసాము అంటే డెఫినెట్గా డిఫరెన్సెస్ అనేవి కనబడతాయండి. తర్వాత వచ్చేసి ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అంటే జెనెటిక్ కాజెస్.
అంటే వంశపార్యపరంగా వస్తున్న ఫీచర్స్ అనేవి, అంటే వాళ్ళ ఫ్యామిలీలో అలాంటివి రన్ అనేది అవుతుంటాయి అన్నమాట. అండ్ అదే దాంట్లో కొన్ని సిండ్రోమ్స్ అనేవి కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లైనిఫెల్టర్ సిండ్రోమ్ అనేది. క్లైనిఫెల్టర్ సిండ్రోమ్ అంటే వీళ్ళలో కొన్ని టిపికల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. మగవారు చాలా సన్నగా ఉంటారు, టాల్గా ఉంటారు, అండ్ వాళ్ళ టెస్ట్ సైజు అనేది చిన్నగా ఉంటుంది. ఇలా వీళ్ళలో మనము సెమెన్ అనాలిసిస్ కౌంట్ చేసినప్పుడు అది 0 అన్నా ఉండొచ్చు, లేకపోతే వెరీ మినిమల్ 1 or 2 లాగానన్నా కానీ కనబడుతుందన్నమాట. సో ఆ 1 or 2 ఉంది అంటే ఐవీఎఫ్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. 0 అనేది ఉంది అంటే అప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలనేది చూడాలి. నెక్స్ట్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే లోకల్ కాజెస్. లోకల్ కాజెస్ అంటే టెస్టిస్ చుట్టూ ఉండే కాజెస్ ఏమైనా ఉన్నాయా, అవి లోకల్ కాజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వారికోసీల్. వారికోసీల్ అంటే ఏంటి? బేసికల్లీ బాడీలో మొత్తం అనేది బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అలాగే టెస్టిస్ చుట్టూ కూడా బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెజల్స్ ఎప్పుడైనా కానీ డైలేట్ అయ్యాయి అంటే దాని డయామీటర్ వాపు వచ్చింది అంటే దానికి పెరుగుతుందన్నమాట. అలా వాపు వచ్చిన కేసెస్లో దాని నుంచి బ్లడ్ ఫ్లో అనేది కూడా ఎక్కువగా వెళ్తుంది. ఏ బాడీ పార్ట్లోనైనా కానీ బ్లడ్ వెజల్స్ డైలేట్ అయ్యాయి అండ్ బ్లడ్ ఎక్కువగా ఫ్లో అవుతుంది అంటే ఆ పార్ట్ అనేది హీట్ అనేది అవుతుందన్నమాట. సో ఇలా స్క్రోటం పక్కన ఉండే బ్లడ్ వెజల్సే మనకి ఎక్కువగా బ్లడ్ ఫ్లో అవుతుంది అంటే లోపల ఉండే దగ్గర మనకి ఎక్కువగా హీట్కి ఎక్స్పోజ్ అనేది అవుతుంది. అంటే టెక్నికల్గా లోపల ఉన్న స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఈ బయట హీట్తోని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ స్పర్మ్స్ అన్నీ డెడ్ స్పర్మ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మీకు చూసినప్పుడు కూడా కౌంట్ అనేది చాలా తక్కువగా అనేది ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ వారికోసీల్ ఉన్న వాళ్ళల్లో మల్టిపుల్ వేరియేషన్స్ అనేవి కనబడుతుంటాయి. ఒకసారి కంప్లీట్ 0 కనబడవచ్చు, ఇంకొకసారి చేసినప్పుడు నార్మల్ కూడా కౌంట్ అనేది కనబడవచ్చు. తర్వాత వచ్చే లోకల్ కాజెస్ అనేవి హైడ్రోసీల్. హైడ్రోసీల్ అంటే దాంట్లో నీరు అనేది చేరిపోతుంది అనమాట. శాక్స్లో నీరు చేరినప్పుడు కూడా ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు కూడా కౌంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఈ కాజెస్లోనే ఇంకొకటి ఏంటి అంటే అన్డిసెండెడ్ టెస్టిస్. అంటే టెస్టిస్ అనేది జనరల్గా పిల్లలు అనేది పుట్టే కన్నా ముందు ఆ కెనాల్లో నుంచి, ఇంగ్వైనల్ కెనాల్లో నుంచి వచ్చి స్క్రోటల్ సాక్స్లోకి రావాలి. ఇలా రాకుండా వాళ్ళకి ఇంగ్వైనల్ కెనాల్లోనే అంటే అబ్డామినన్లో పొట్టలోనే టెస్టిస్ అనేది ఉండిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఆ అబ్బాయిలకి ఆ స్క్రోటల్ సాక్స్ అనేవి ఎంటీగా ఉంటాయి. స్క్రోటం అనేది మనకి పైననే ఉండిపోయింది టెస్టిస్ అనేది. సో ఇలా టెస్టిస్ అనేది దాంట్లోకి రాకుండా పొట్టలోనే ఉండిపోయిందంటే బాడీలో ఎక్కువ టెంపరేచర్కి అనేది అది ఎక్స్పోజ్ అనేది అవుతుంది. అందుకు వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో కౌంట్ అనేది 0నే ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ అనేవి ముందుగానే డిటెక్ట్ చేయగలగాలి. అబ్బాయిలు చిన్నగా ఉన్నప్పుడే ఆ స్క్రోటంలో టెస్టిస్ అనేది లేదు, ఒకవేళ వెంటీ సాక్స్ అనేవి ఉన్నాయంటే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి ఇమ్మీడియట్గా ఆ టెస్టిస్ని కిందికి తెచ్చే ప్రాసెస్ అనేది ఒకటి సర్జరీ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని అలా స్క్రోటల్ సాక్స్లోకి ప్లేస్ చేయగలిగితే వాళ్ళకి ఫ్యూచర్లో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయండి. సో ఇందాక ఇవన్నీ మనం మాట్లాడుకున్నవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ కౌంట్ అనేది తగ్గడానికి. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేవి కూడా మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్లో ఉంటాయి. అండ్ ఇలా ట్రీట్మెంట్స్ అనేవి తీసుకున్నప్పుడు మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి కూడా డెఫినెట్గా హయ్యర్ సైడే ఉంటాయండి. థ్యాంక్ యూ.